వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు 3 పార్టీల నేతలతో తన కొత్త కేబినెట్ కూర్పుపై చంద్రబాబు ఫోకస్ చేశారు. పలువురు సీనియర్లు కేబినెట్ రేసులో ఉన్నారు. జనసేన బీజేపీ నుంచి ఆశావాహులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రాంతీయ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిస్తూ యువత మహిళలకు గుర్తింపునిస్తూ కేబినెట్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు కేబినెట్లో మొత్తం 25 మందికి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాపు బీసీ వర్గాలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. సీనియర్లు యువతకు ప్రాధాన్యతనిస్తూ కూర్పు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అచ్చెన్నాయుడు, కోన రవికుమార్, మురళీమోహన్, కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, యనమల, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి పేర్లు రేసులో ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పేతాని, నిమ్మల రామానాయుడు, రఘురామరాజు ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, బోండా ఉమా ఉన్నారు. బీజేపీ నుంచి గెలిచిన కామినేని, సుజనా చౌదరి కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు కొత్త కేబినెట్లో టీడీపీతో పాటు జనసేన బీజేపీలు చేరడం ఖాయం. అలాగే టీడీపీ నుంచి ఎవరెవరికి బెర్తులు దక్కుతాయనే చర్చ జరుగుతుంది. మరో ఆ ఛాన్స్ దక్కేదెవరికి? గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, నక్క ఆనందబాబు, శ్రవణ్ కుమార్, ప్రకాశం నుంచి ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, డోలా వీరాంజనేయ స్వామి, నెల్లూరు నుంచి నారాయణ, ఆనం, సోమిరెడ్డికి ఛాన్స్ కనిపిస్తుంది. అనంతపురం జిల్లా నుంచి కాల్వ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే ఉమ్మడి కడప జిల్లా నుంచి సుధాకర్ యాదవ్, మాధవిరెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మైనార్టీ కోటా నుంచి ఫారూక్, మహిళల నుంచి బండారు శ్రావణి, ఎస్టీల నుంచి శిరీషాదేవి, బీసీల నుంచి యనమల దివ్య, పెనుగొండలో గెలిచిన సవిత పేర్లు రేసులో ఉన్నాయి. వీరిలో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక మిత్రపక్షాలకు ఛాన్స్. జనసేన నుంచి 3కి అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతుంది. పవన్ కేబినెట్లోకి వస్తారా రారా అనేది తేలాల్సి ఉంది. నాదెండ్ల మనోహర్, కొనతాల రామకృష్ణ, బొలిశెట్టికి ఛాన్స్ కనిపిస్తుంది. బీజేపీ నుంచి 2కి ఛాన్స్ దక్కనుంది. అందులో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, విష్ణుకుమార్ రాజులో 2కి ఛాన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే సీనియారిటీ యువత కాంబినేషన్ అమలు చేస్తూ 3 రీజియన్లకు ప్రాధాన్యతనిస్తూ సామాజిక సమీకరణాల ఆధారంగా చంద్రబాబు తన మంత్రివర్గంకు తుది రూపు ఇవ్వనున్నారు. దీంతో పార్టీలో సీనియర్లలో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. మరి ఏ పార్టీ నేతలకు ఏ పదవి కట్టబెడతారు అనేది చంద్రబాబుకే తెలియాలి. లేదా ఇంకా వాటి మీద కసరత్తులు చేస్తారా అనేది ఇంకొద్ది రోజుల్లో తేలనుంది.